మా అబ్బాయిని పట్టుకుందండి. అప్పుడు ఇద్దరు చూసుకుని ఇద్దరు మనసులో కలిసి పరిణయమాడతలచి మీకు అన్ని వివరములు తెలిపి మీ సమ్మతి తెలియజేసుకురమ్మని మా అబ్బాయి పంపించాడండి. మీరు కూడా ఈ కళ్యాణానికి ఒప్పుకుంటే మీరు మేము ధన్యులమవుతామని అనుకుంటున్నానండి. నేనేమనుకుంటున్నానంటే మీ అబ్బాయి గురించి చెప్పాలి. ఆయన ఎవరు, ఆయన విద్యార్హతలు ఏమిటి, వాటి గురించి వివరించండి. తప్పుకున్నారండి. మా అబ్బాయి సర్వజ్ఞుడండి, సకల వేద పారంగతుడు. ఆయనే సకల వేదాలను దాచిన స్వామి. ఆయనే ఈ జగత్తంతటికి కృష్ణ పరమాత్మ అవతారం ఎత్తి భగవద్గీత ప్రసాదించిన జగద్గురువు అండి. అందుకని ఆయన సకల వేద పారంగతుడు, సకల వేదాలను శాస్త్రాలను ఆపోసన పట్టిన స్వామి. విద్యలన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయండి. సకల విద్యలకు మూలాధారం మీ స్వామి అంటారు. అవునండి. జగద్గురువు అంటారు. చాలా బాగా వివరించారు. మరి మీ స్వామి యొక్క రక్షించడం, దుష్టులను శిక్షించడము, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం దాల్చి ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉంటారండి. అదే ఆయన ప్రథమ ఉద్యోగం. చాలా బాగా వివరించారు. మరి మీ అబ్బాయి అంటే పిల్లనిచ్చేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు కదా, మరి మీ అబ్బాయికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులు, బ్యాంకు బ్యాలెన్స్ లెటర్ వాటి గురించి వివరించండి చక్కగా. మా అబ్బాయి బ్యాంక్ బ్యాలెన్స్ అంటే రోజుకి 4-5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వస్తుందండి ఆదాయం. భక్తులు సమర్పిస్తూ ఉంటారు మా అబ్బాయికి. మళ్ళీ దాన్ని లెక్కించడానికి పరకావాణి సేవ అని భక్తులందరూ లెక్కిస్తూ ఉంటారు. ఆయన సప్తగిరీశ్వరుడు. ఈ లక్ష్మీదేవిని ఆయన హృదయంలో పెట్టుకున్న స్వామి అండి. ఈ లోకంలోని సంపదలన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. చాలా బాగా మాట్లాడారండి మీ స్వామి గురించి. మరి మీ స్వామి గురించి అడిగినప్పుడు అంటే ఎంక్వైరీలు చేస్తాం కదా పిల్లలు ఇచ్చేటప్పుడు, అలా ఎంక్వైరీ చేసేటప్పుడు ఆయన గురించి అడిగినప్పుడు రకరకాల వేషాలు వేశాడని, ఏంటో అవి అవతారాల మరి అవి వేషాలు, దసరా వేషాలను కూడా చాలా అంటున్నారు. కుదురుగా ఒక చోట ఉండడట, ఒక్కొక్క రకంలో ఒక్కొక్క అవతారంలో ఉంటాడట. అన్ని బాగానే ఉన్నాయి కానీ మరీ వరాహ అవతారం ఏమిటండి, ఆ వామన అవతారం ఏమిటి, వాటి గురించి కాస్త వివరించండి. చాలా పొరపాటు పడుతున్నారండి మా స్వామి గురించి. మీరు చాలా తప్పుగా విన్నట్టున్నారు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన గురించి చెప్పాలంటే ఆ 1000 పడగల ఆదిశేషుని కూడా సాధ్యం కాదండి. చెప్పాం కదా ఇందాక, ఒక్కొక్క యుగంలో అధర్మం పెరిగినప్పుడు ఒక్కొక్క అవతారం దాల్చి వరాహ అవతారం ఎత్తి భూదేవిని రక్షించారు. కూర్మ అవతారం ఎత్తి మందర పర్వతం పాలసముద్రాన్ని చిలికినప్పుడు సహాయం చేశారు. ధర్మరక్షణ, లోకరక్షణే అంటే మీ స్వామి చేసిన ధర్మ రక్షణ కోసం, లోక కళ్యాణం కోసమేనండి. చాలా బాగా చెప్పారండి, చాలా చక్కగా వివరించారు. ఇక మా అమ్మాయి గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. ఈ అమ్మాయి విద్యార్థులు గుణగణాలు మాకు తెలియచేయండి, మీరు తెలుసుకుంటాం. మా పద్మావతి దేవి గురించి మేము మాట్లాడాలంటే శ్రీ మహాలక్ష్మి యొక్క అంశ. ఈ పద్మావతి దేవి అయోనిజ కూడా ఆకాశరాజు ధరణిదేవి యొక్క ముద్దుల గారాల పట్టి